వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఓట్ల చోరీపై ఢిల్లీలో విపక్షాల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. రాహుల్ గాంధీతో సహా విపక్ష ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తున్న ఇండియా కూటమి ఎంపీలు ఈసీ ఆఫీస్కు ర్యాలీ చేపట్టారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్లమెంటు నుంచి ఈసీ ఆఫీస్ వరకు ఎంపీలు ర్యాలీగా బయలుదేరగా అనుమతి లేదంటూ పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. ఓట్ల చోరీపై విపక్షాలు ఏం కోరుకుంటున్నాయి? ఈసీ అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఆన్సర్ ఏంటి? అసలు ఓట్ల చోరీ జరిగిందా లేదా? ఇదే అంశంపై మనం ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. అంతకంటే ముందు ఈరోజు ఢిల్లీలో ర్యాలీ చేయటం, రాహుల్ గాంధీ అరెస్ట్ అయ్యారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. एक्चुअली बात नहीं कर सकते, रियलिटी ये है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है। इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए. ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతున్న ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న విఠల్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న కైలాష్ నాథ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. విఠల్ గారు, ఒకే వ్యక్తికి ఒకే ఓటు, మేము కోరుకుంటుంది ఇదే, ఇంతకు మించి ఏమీ కాదు, కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారు, నేను అడిగిన ప్రశ్నలకు ఈసీ సమాధానం లేదు, ఇది రాహుల్ గాంధీ విపక్ష నేత చేస్తున్న ఆరోపణలు. ఈరోజు ఢిల్లీలో రాహుల్ గాంధీతో పాటు విపక్ష పార్టీలు చేసిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం కొంత టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఏం సమాధానం చెప్తారు రాహుల్ గాంధీ విపక్షాల విమర్శలపై? సతీష్ అన్న, గుడ్ ఈవినింగ్. మీకు, మా మిత్రుడు కైలాష్ నేతకి అండ్ 10 టీవీ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, గుడ్ ఈవినింగ్ అన్న. తప్పకుండా రాహుల్ గాంధీ గారు ఏదైతే వన్ ఓట్ వన్ మ్యాన్ వన్ ఓట్ అన్నారో దేశ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. అంటే సతీష్ అనే ఇంకో కోణంలో దీన్ని అర్థం చేసుకోవద్దు. నేను డెఫినెట్ గా ఆ అంశాన్ని ఈ పాయింట్ తోటి విశ్లేషించుకున్నాం. డెఫినెట్ గా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో రాజ్యాంగం ప్రతిపాదించినటువంటి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయి మనకి. సుప్రీంకోర్టు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు. ఈ దేశానికి వెన్నెముక. అంటే ఎన్నికల నిర్వహణలో ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నటువంటి ఎలక్షన్స్, భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అనేక సందర్భంలో ప్రశంసలు పొందినటువంటి సందర్భం చూసాం. అదేవిధంగా కాగ్ అంటాం, కంట్రోల్ ఆఫ్ ఆర్డర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం, స్టేట్ హైకోర్ట్స్ లేదా సర్వీస్ కమిషన్స్, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలు. వీటిని గౌరవాన్ని, ప్రతిష్టని మనం ప్రతి పౌరుడు, దేశంలో ప్రతి పౌరుడు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఎప్పుడైతే ఈ వ్యవస్థల్ని మనం భ్రష్టు పట్టిస్తామో ఆ వ్యవస్థలని కుప్పకూలిపోతాయి. అప్పుడు సమాజం పైన, ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉండదు. సో ఇవాళ డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారు లేవనైతే చర్చను, దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిందే. వన్ మ్యాన్ వన్ ఓట్ అనేది నినాదం తప్పకుండా ప్రజలకు కావాల్సిందని నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఎలక్షన్ కమిషన్ అనేది కొంత విశ్లేషణ, మన కైలాష్ నేత మాట్లాడబోదు కొంత డిఫరెంట్, బికాస్ ఐ వర్క్డ్ ఇన్ సర్వీస్ కమిషన్, ఒక వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బాడీ కాబట్టి. ఎలక్షన్ కమిషన్ కి స్వతహాగా స్టాఫ్ ఉండదు. స్టేట్ లో గానీ సెంట్రల్ గా ఎలక్షన్ కమిషనర్ అంటూ ఉంటాడు. ఆ కమిషనర్ కింద స్టాఫ్ ఉంటారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ స్టాఫ్ ని డిప్యూట్ చేస్తాయి. ఎలక్షన్ సందర్భం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఆయన ఎవరిని డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్ లేదా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మాత్రమే కలెక్టర్ ఆఫీసర్ గా పెట్టుకుంటాడు, రిటర్నింగ్ ఆఫీసర్ పెట్టుకుంటారు. ఆయన కింద తహసీల్దార్ ఉంటాడు, తహసీల్దార్ కింద డిప్యూటీ ఎంఆర్ఓ ఉంటాడు, డిప్యూటీ ఎంఆర్ఓ పోలింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్ టీచర్లు ఉంటారు. ఎన్రోల్మెంట్ కావాలంటే మళ్ళీ తహసీల్ ఆఫీసో, ఎంపీడీఓ ఆఫీస్, అంటే అర్బన్ కి వచ్చేసరికి మున్సిపల్ డిపార్ట్మెంట్. ఇవన్నీ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పనిచేస్తున్నటువంటి అధికారుల సహాయ సహకారాలతో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. స్వతంత్రంగా ఎలక్షన్ కమిషన్ కి ఎక్కడా స్టాఫ్ ఉండదు. ఒక ఎగ్జాంపుల్, మనం ఆ మధ్య కాలంలో హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ కన్నా ముందు హైదరాబాద్ లో బోకస్ ఓట్లు ఉన్నాయి, పెద్ద ఎత్తున లక్షలాది బోకస్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి మనకు వివరణ వచ్చింది, అంటే న్యూస్ వచ్చింది. అక్కడ సహజంగా రోహింగ్యాలు ఉన్నారు. హైదరాబాద్ లో ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున రోహింగ్యాలకు ఓటింగ్ రైట్ ఉంది అనేది పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీస్ లోనే వాళ్ళకి రాత్రి ఆధార్ కార్డు ఇస్తారు, రాత్రి ఓటర్ ఐడి కార్డు ఇస్తారు, రాత్రి ఇంకేదో కార్డ్స్ ఇస్తారు, ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తారు అనేది సహజంగా వచ్చిన వార్తలు. వాటిని తొలగించిన సందర్భాలు కూడా చూసినాం. ఇవాళ ఎలక్షన్ కమిషన్ అనేది ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తాను, వేరే ఎగ్జాంపుల్ కాదు. నాకు శేర్లింగపల్లి, నేను ఉన్నది ఏరియాలో శేర్లింగపల్లి నాకు ఓటు ఉంది.
మా ఊర్లో ఓటు ఉంది, ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ ఊరు వాళ్ళు పోటీ చేస్తే అక్కడ ఓటేస్తున్నాను, జిహెచ్ఎంసీకి వచ్చేసరికి సిటీలో ఓటేస్తున్నాను, ఎంపీ ఎలక్షన్ కి వస్తే ఇక్కడ ఒకసారి ఓటేస్తున్నాను, ఇంకొకసారి నేను కొన్ని రోజులు మహేశ్వరం కాన్స్టిట్యూషన్ అక్కడ నా ఓటు ఉంది. అంటే ఒక వ్యక్తికి మూడు ఓట్లు ఉండాలా? మరి అది ఉండకూడదు కదా, విపక్షాలు కూడా లేవనెత్తుంది అదే కదా. అదే నేను అదే చెప్తున్నాను, 1 man 1 vote కదా. ఇవాళ బీహార్ లో జరిగింది కూడా అదే. బీహార్ లో ఏం జరిగింది, వాళ్ళు దాదాపు 22 లక్షల మంది స్పెషల్ ఇంటెన్సివ్ ఏదైతే రివ్యూ పెట్టారో ఎస్ఐఆర్ కింద 22 లక్షల మంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వీటిని తొలగిస్తున్నామని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అదే విధంగా బీహార్ నుంచి అనేక రాష్ట్రాలకు వలసలు వెళ్ళాలి. మన హైదరాబాద్ లో తెలంగాణలో కూడా బీహార్ ఎంప్లాయీస్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, అక్కడ నుంచి వలసలు వచ్చి ఇక్కడ ఓట్లు ఉంటాయి వాళ్ళకి. ఎలక్షన్ అప్పుడు కుత్బుల్లాపూర్ లో దాదాపు నాకు తెలిసి ఒక 20,000 ఓట్లు ఉన్నాయి బీహారీ ఓటర్స్. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మేము కూడా బీహార్ దగ్గరికి వెళ్ళాం, ఓట్లు అడిగాం. సో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో ఓటు హక్కు ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అంతెందుకన్నా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఓట్లు హైదరాబాద్ లో సెటిలర్స్ చాలా మంది, లక్షలాది మంది హైదరాబాద్ లో ఓట్లు ఉంటాయి వాళ్ళకు. అంటే తెలంగాణ ప్రాంతంలో ఓట్లు ఉంటాయి, రెండు డిఫరెంట్ ప్యారలల్ టైమ్ లో ఓట్లు అయినప్పుడు గంప గుత్తగా హైదరాబాద్ లో ఇక్కడ ఓటేస్తారు, మళ్ళీ ఆంధ్రాలో ఎలక్షన్ జరిగినప్పుడు ఆంధ్రాలోకి వెళ్తారు. సరిగ్గా ఇప్పుడు రాహుల్ గాంధీ లేవనెత్తుంది కూడా అదే కదా, ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్నదే వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ కానీ బీహార్ కానీ మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందు కానీ బాగా అవకతవకలు జరిగాయి. ఆల్రెడీ అర్హత ఉన్న వాళ్ళు ఓట్లు తొలగించడం, విపక్షాలకి ఖచ్చితంగా ఓట్లు పడతాయన్న చోట ఓట్లు తొలగించడం, మేము అడుగుతున్న ప్రశ్నలకు ఈసీ సమాధానం చెప్పకపోవటం, ఇది రాహుల్ గాంధీ ఆరోపణలు. ఒక సతీష్ అని ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కిషన్ గంజ్ అనేది బీహార్ లో ఉంటది, ఒక పార్లమెంట్ సీట్ అది. అక్కడ 20 సంవత్సరాల క్రితము మైనారిటీలు 10% ఉన్నారు, ఇవాళ 65% ఓట్లేదు. జస్ట్ 20 years లో 65% ఓట్లు ఎక్కడి నుంచి వచ్చారంటే అది బెంగాల్ బార్డర్ ఉంటుంది, వెస్ట్ బెంగాల్ కు బంగ్లాదేశీ వాళ్ళు, రోహింగ్యాల వాళ్ళు అందరు వచ్చి అక్కడ ఓటర్ రైట్ అయ్యారు. అదే విధంగా ఆధార్ కార్డులు ఉన్నాయి వాళ్ళకి, అక్కడ నివాస పత్రం. ఇప్పుడు మన పిల్లలు అమెరికా పోతేనా గ్రీన్ కార్డ్ కు 10 ఏళ్ళు అవసరం ఉంటుంది. గ్రీన్ కార్డ్ రావడానికి, సిటిజన్షిప్ రావడానికి 20 సంవత్సరాలు ఉంటుంది. కానీ మన దురదృష్టం భారతదేశంలో ఏంటంటే రాత్రి గ్రీన్ కార్డ్ వస్తుంది, రాత్రి సిటిజన్షిప్ కార్డ్ వస్తుంది. ఏమంటారు, విపక్షాల ఆరోపణలో పసలేదు, రాహుల్ గాంధీ ఆరోపణలలో విషయం లేదంటారా? నేనేమంటున్నా, రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాన్ని తనకున్నటువంటి ఆధారాలతోటి ప్రూవ్ చేసి ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తుందని అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు కేసు ఫైల్ చేయించి ఎలక్షన్ కమిషన్ సమాధానం వినాల్సిన అవసరం ఉంది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెడితే అది సరిపోదు. ఎలక్షన్ కమిషన్ ఎక్కడ తప్పు చేసింది? చట్టానికి ప్రజా సమస్యలు లేవు కాబట్టి ఒక ఇష్యూ పట్టుకొని ఆధారాలు లేకుండా గందరగోళం సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇందాక ఒక ప్రకటన చేశారు. విఠల్ గారు, ఇక్కడ తెర ముందుకు వస్తున్న రెండో అంశం ఏంటంటే కామన్గా, అంటే అటు తెలంగాణ అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, దేశంలో చాలా చోట్ల ఈ ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఒకే వ్యక్తికి 2 ఓట్లు ఎట్లా ఉంటాయని మనం చెప్పుకుంటున్న ఎగ్జాంపులే చాలా క్లియర్ కట్గా కేస్ స్టడీ మన కళ్ళ ముందే ఉంది. తెలంగాణలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆంధ్రాలో ఓట్లు వేయడానికి ఇది ఇక్కడ నుంచి కొంతమంది వెళ్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? 2 ఓటు హక్కులు ఉండడం. ఇంకా మీ ఎగ్జాంపుల్ చెప్పారు, మీకు షేర్లింగంపల్లిలో ఓటు ఉంది, మీ ఊర్లో ఓటు ఉంది, కానీ ఒకే ఓటు ఉండాలి కదా. మరి దీనిని ఎందుకు మనం పరిష్కారం చేయలేకపోతున్నా? చాలా రోజుల నుంచి ఇష్యూ ఎందుకు అలాగే నిలబడిపోతుంది అన్నది మొదటి ప్రశ్న. రెండోది, ఇన్ని డిజిటలైజేషన్ అవుతున్నాయి, ప్రతి డిజిటలైజేషన్ అవుతుంది, డిజిలాకర్ అని మన డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ అవుతున్నాయి. కానీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కార్డు అలాగే ఒకే నెంబర్ ఉండడం, ఇంకో నెంబర్కి ఆల్టర్నేటివ్ కాకుండా ఆ డిజిటలైజేషన్ విషయంలో మీరు ఎందుకు శ్రద్ధ చూపించడం లేదు? అన్న, ముందుగా మా మిత్రుడు కైలాష్ చెప్పినట్టు కర్ణాటకలో ఎవరి ప్రభుత్వం ఉందన్న? కాంగ్రెస్ వాళ్ళే కదా. కర్ణాటక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కింద మున్సిపల్ ఆఫీసర్ ఎవరు, తహసీల్దార్ ఎవరు, రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు, కలెక్టర్ ఎవరు? ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధికారులే కదా. తెలంగాణ ఏ రాష్ట్రంకి వచ్చినా నేను ఇప్పుడు ఒకవేళ నిజంగా ఎలక్షన్ కమిషన్ ఒకవేళ బయాస్డ్ గా ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది? ఎలక్షన్ కమిషన్ బయాస్డ్ గా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది? ఎలక్షన్ కమిషన్ బయాస్డ్ గా ఉంటే దేశవ్యాప్తంగా ఇవాళ 240 సీట్లకు పడిపోయి ఇతర పార్టీలపైన ఆధారపడి ప్రభుత్వం ఎందుకు నడుస్తుంది? ఇవి మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దీనిపైన మొత్తం ఈ దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ అనేది తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి, అది జగమెరిగిన సత్యం. అధికార పార్టీలు ఉన్నదా, ప్రతిపక్ష పార్టీలు ఉన్నదా ఎలక్షన్స్ అప్పుడు అంతెందుకన్నా మునుగోడు ఎలక్షన్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు అక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ మా కైలాష్ బాగా తెలుసు. అక్కడ మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి 3rd పొజిషన్ ఉంది, బీజేపీ అక్కడ గెలిచిన 2nd పొజిషన్ ఉంది. ఒక రాత్రే దాదాపు ఎలక్షన్ నోటిఫికేషన్ కి ముందు
20-25 వేల చౌటుప్పల్లో అదనంగా ఓట్లు వచ్చినాయి. 25,000 ఓట్స్ ఎలక్షన్ కమిషన్ చేసిందా, ఆయా స్థానిక నాయకత్వం చేసిందా? ఎవరు అధికారంలో ఉంటే ఆయా స్థానిక నాయకత్వం ఇట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు కూడా ఇలాగే ఉన్నాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, విపక్షాలు చేస్తున్న ఆరోపణలు కూడా మీరు చెప్తున్న తగ్గట్టుగానే ఉన్నాయి కదా. అంటే తప్పిదాలు జరుగుతున్నాయి. అవకతవకలు అనేది ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎలక్షన్ కమిషన్ ద్వారా జరుగుతా ఉన్నాయి. నాకు 3 ఓట్లు ఉండడం తప్పే, నేను చెప్తున్నా సహజంగా. ఇవాళ మహారాష్ట్రలో ఒక పార్లమెంట్ సెషన్ ఉంటుంది, ఒక దూలే అనుకుంటా, మహారాష్ట్ర దూలే అనేది ఒక పార్లమెంట్ సీట్ ఉంటది అక్కడ నియోజకవర్గంలో. అక్కడ దాదాపు 6 సీట్లు బీజేపీ గెలుస్తుంది, 1 సీట్లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. మొన్న పార్లమెంట్ కి వచ్చేసరికి మేము అక్కడ ఓడిపోయినాం. 6 బీజేపీ ఎమ్మెల్యేలు ఉండి 1 సీటు కాంగ్రెస్ గెలిచినా మేము అక్కడ ఓటమి ఎందుకు? కారణం ఏంటి? ఇవన్నీ ఇప్పుడు అంతెందుకన్నా తెలంగాణలో లోక్సభ అసెంబ్లీ దేని ప్యాటర్న్ దాందే కదా. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 39 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీకి 1 ఎంపీ సీటు రాలేదు. రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేసేటప్పుడు ప్రజల యొక్క ట్రెండ్ ను కూడా ఆలోచించాలని చెప్తా ఉన్నాను. మొన్న జరిగినటువంటి స్టేట్ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ మేము 3rd పొజిషన్ 8 సీట్లే గెలిచినాం. బీఆర్ఎస్ 39 సీట్ల గెలిచింది. కాంగ్రెస్ అధికారంలోకి ఉంది. మరి 3 నెలలు ఏమైంది తెలంగాణ స్టేట్ లో? 8 కాంగ్రెస్ గెలిచింది, 8 బీజేపీ గెలవగలిగినాం. అసలు 1 సీటు కూడా బీఆర్ఎస్ గెలవలేకపోయింది. సో అప్పుడు ఎలక్షన్ కమిషన్ తప్పిదమా? మేము 8 సీట్లు గెలిచి మాకు ఫేవర్ ఇచ్చినట్ల, కాంగ్రెస్ 8 సీట్లు ఇస్తే వాళ్ళు వ్యతిరేకించినట్ల? ప్రజల ట్రెండ్ ఆయా ఎన్నికలను బట్టి మారుతా ఉంటాయి. ఇక్కడ ఇష్యూ అంతా ఎక్కడ నుంచి వచ్చిందంటే బీహార్ ఎలక్షన్స్ లో ఓట్లను తొలగింపు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం అంటే చనిపోయిన ఓట్లు తీసేయద్దా వద్దా, వలసలు పోయిన వాళ్ళ ఓట్లు తీసేయాలన్నా వద్దా, తీసేయకూడదని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తా ఉన్నారా? ఏం కోరుకుంటున్నారు? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తే చోరీ అని అంటున్నారు, అంత పెద్ద పదాన్ని వాడారు. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ పైన ఒక దుర్మార్గమైనటువంటి ఆరోపణ చేసి చోరీ అనే పదం వాడుతున్నారు. దొంగతనం అనే పెద్ద పదం ఒకవేళ ఎలక్షన్ కమిషన్ చేసి ఉంటే ఎలక్షన్ కమిషన్ పైన కేసు వేయండి, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, సుప్రీంకోర్టులో కేసు వేసి కొట్లాడండి, నిజ నిర్ధారణ చేయండి. అంతే తప్ప ఒక ప్రతిష్టని ఆరోపణ చేసి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగబద్ధ సంస్థల యొక్క ప్రతిష్టని దిగజారుస్తే ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్యం మిగలదు. ఆధారాలుంటే ఆధారాలతో ప్రూవ్ చేయాలి, తప్పు చేసిన అధికారులను శిక్షించాలి. ఇంతకుముందు చెప్పిన హైదరాబాద్ లో మున్సిపల్ ఆఫీస్ లో 30,000 మంది రోహింగ్యా ఓటర్స్ ఉన్నారన్న. ఓట్ల చోరీ అంశాన్ని చాలా పెద్దగా చేసేటట్టుగానే కనిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? మేము ఎన్నికల సంస్కరణని స్వాగతిస్తామన్నా. డెఫినెట్ గా పక్షాలను జరగాలి. వల్ల అనేక లోపాలు ఉన్నాయి ఎన్నికల సంస్కరణ, ఎన్నికల విధానంలో లోపాలు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ లోపాలు ఉన్నాయి. నేను స్వాగతిస్తాను. కారణం ఏంటంటే ఇవాళ సుప్రీంకోర్టు యొక్క జడ్జి ఉండేవాడు ఎవరు ఇందులో ఎలక్షన్ కమిషన్ నియామకంలో, మరి ఎందుకు తొలగించిందని నేను ఒక్క మాట ఇదే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎలక్షన్ ప్రక్షాళన చేస్తా ఉంటే ఆధార్ కార్డుని ఓటర్ ఐడిని లింక్ చేస్తంటే సుప్రీంకోర్టు ఒప్పుకోలే. అవును, ఆధార్ కార్డు మీరు ఓటర్ ఐడి ఎట్లా లింక్ చేస్తారు? ఆధార్ కార్డు అథెంటిసిటీ ఏంది అన్నది. వాళ్ళ ప్రతిదానికి ఆధార్ కార్డు అథెంటిసిటీ, ఒక ఓటర్ లింక్ కు మాత్రం సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఇంకా స్టిల్ సుప్రీంకోర్టు దానిపైన కోర్టుల కేసు పెండింగ్ ఉంది. ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తికి 1 ఓటు మాత్రమే ఉండాల్సిన అవసరం ఉంది. చనిపోయిన ఓట్లు తొలగించాల్సిన అవసరం ఉంది. దొంగ ఓట్లను తీర్చాల్సిన అవసరం ఉంది. అంత మాత్రాన ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టను దిగజాస్తే మాత్రం ఈ దేశంలో ప్రజాస్వామ్యం రాహుల్ గాంధీ గారే కూని చేసినట్లు అవుతుంది. రైట్. థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ మేతా గారు. రాహుల్ గాంధీ అలాగే విపక్షాలు ఈరోజు తీసిన ర్యాలీ అయితే కొంత ఢిల్లీలో టెన్షన్ అయితే క్రియేట్ చేసింది. ఓట్ల చోరీ జరిగిందని విపక్షాలు అంటున్నాయి. ఓట్ల చోరీ జరిగితే పూర్తి స్థాయిలో ఆధారాలు ఇవ్వండి అని అధికార భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలు పాయింట్అవుట్ చేస్తున్న అంశం అయితే కనిపిస్తోంది. డిజిటలైజేషన్ ఎందుకు చేయరని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. గతంలో డిజిటలైజేషన్కి సంబంధించి ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిందని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉన్న నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ వెళ్తుందా వెళ్ళదనేది రెండో కీలక అంశం. మూడోది, నిజంగా మేము ఇలాంటి తప్పులకు పాల్పడితే మేము ఎందుకు 240 సీట్లు పడిపోయి వేరే పార్టీలపై ఆధారపడి ఉంటామన్నది భారతీయ జనతా పార్టీ అంటుంది. ఈ బాగా ఓడిపోవాల్సిన పరిస్థితుల్లో 240 సీట్లు తెచ్చుకోగలిగారంటే ఈసీని మేనేజ్ చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏదేమైనా ఇది ఒక చర్చకైతే దారితీసింది. బట్ ఎన్నికల కమిషన్కి సంబంధించి ఓట్లకు సంబంధించి అయితే కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవం. వీటికి సంబంధించి ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్న వాతావరణం అయితే రావాలనేది అందరూ కోరుకోవాలి. కానీ పార్టీలకు ఈసీ తొత్తుగా వ్యవహరిస్తుందా లేదా అన్న అంశంకి సంబంధించి రాజకీయంగా దుమారం రేగుతున్న నేపథ్యంలో
మరి భవిష్యత్తులో ఎలాంటి ఆధారాలు కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది, దేశ ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు, ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది రేపు పొద్దున తేలిపోబోతోంది. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.